మీద నమ్మకం కూడా ప్రధానమండి. ఎంజీరావు గారు, యూపీఎస్సీలో తెలుగు భాషా పేపర్ ఉంటుంది. తెలుగు భాషా పేపర్ లేకుండా ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించింది. అంటే తెలుగు సంస్కృతికి తెలుగుకు అన్యాయం జరిగిందా, ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసులకి మెయిన్స్ ఎగ్జామ్ పెడితే అక్కడ కంపల్సరీ 2 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయండి. ఒకటి జనరల్గా ఇంగ్లీష్ పేపర్ అందరూ రాస్తారు, కంట్రీలో ఎంతమంది ఐఏఎస్ ఎగ్జామ్కి అటెండ్ అయినా మెయిన్స్ రాసేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా ఈ ఎగ్జామ్ రాస్తే తెలుగు పేపర్ రాయాలి. తమిళనాడు నుంచి ఎవరైనా రాస్తే తమిళ పేపర్ని ఎదుర్కోవాలి. అంటే ఏ రీజనల్ లాంగ్వేజ్ వస్తున్నారో ఆ ప్రాంతీయ భాష వాళ్ళ మాతృభాషలో ఒక పేపర్ని మినిమం స్టాండర్డ్స్ పాస్ మార్కులు తెచ్చుకోవాలి. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే మీ మాతృభాషల్లో బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలని ఒక ఎగ్జామ్ పెడుతుంది. కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఎగ్జామ్లో తెలుగు పాస్ అయ్యే ఆంధ్ర పీపుల్ బయటికి వెళ్ళాలి. ఇంగ్లీష్తో పాటు అన్నీ రాస్తారు తర్వాత. కానీ ఇదే తెలుగు స్టేట్స్ కోసం ఫామ్ అయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను తెలుగు మీడియం అభ్యర్థుల మాతృభాషకి పేపర్ అవసరం లేదు యూనియన్ పబ్లిక్ సర్వీస్, కేవలం ఇంగ్లీష్ పేపర్ పెట్టింది. మరి ఇంగ్లీష్ కూడా పెట్టకపోతే ఏ ప్రాబ్లం లేకపోను. ఇంగ్లీష్ పెట్టడం వల్ల మాతృభాషలోనే చదివిన వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ దాటడం కష్టం. ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు. కానీ ఇంగ్లీష్ మీడియం రాసేవాడికి తెలుగు మీడియం అనేది అడ్డంకి లేదు. అక్కడే ఆర్టికల్ 14 అనేది కంప్లీట్గా వైలేషన్ జరిగింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఇచ్చిన 14 అనేది ఇంక్లూజివ్నెస్ అనేది వైలేట్ జరిగింది. కాబట్టి అసలు ఈ నోటిఫికేషన్ దెర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఇది న్యాయస్థానాలకు వెళ్తే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే తెలుగు మీడియం పీపుల్కి తెలుగు లాంగ్వేజ్ లేదు, కానీ తెలుగు మీడియం పీపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాటాలి హడ్డీలు. కానీ ఇంగ్లీష్ మీడియం పీపుల్కి తెలుగు హడ్డీలు వాళ్ళు దాటన అవసరం లేదు, ఈక్వాలిటీ లేదు. ఆర్టికల్ 14 వైలేషన్ అయింది. తర్వాత ఆర్టికల్ 15 ఉంటుంది, డిస్క్రిమినేషన్ వస్తుంది. అక్కడ ఒక భాష మీద, ప్రాంతం మీద, వాళ్ళ రిలీజియన్ మీద, కాస్ట్ మీద, రేస్ మీద అసలు మనకి ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపకూడదని. మరి భాషాపరమైన డిస్క్రిమినేషన్ వస్తుంది. ఆర్టికల్ 15 వైలేట్ అయిపోయిందండి. చూసారా ఆర్టికల్ ఇలా చూస్తూ ఉంటే రాజ్యాంగం ఆర్టికల్ 18 వైలేట్ అయింది. 22 ప్రాంతీయ భాషలు రాజ్యాంగంలో చెప్పబడిన 8 భాషలకి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి. మరి తెలుగు ప్రాంతంలో తెలుగుకి ప్రాతినిధ్యం లేదు. ఇదే నోటిఫికేషన్ ఇంకో పాయింట్ కూడా ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు కోట్ దట్ ఇష్యూ. ఏమని ఉంటుందంటే, మీకు తెలుగు ఇంగ్లీషు భాషల్లో మీకు క్వశ్చన్లు ఇవ్వబడతాయి ప్రశ్నాపత్రంలో. ఈ ప్రశ్నాపత్రంలో ఒకవేళ మీకు తెలుగులో అర్థం చేసుకోకపోతే ఇంగ్లీషు చదువుకోండి, ఇంగ్లీష్ స్క్రిప్ట్ విల్ బి ద ఫైనల్ అని ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో అల్టిమేట్ అంట. అంటే ఏంటి అంటే మళ్ళీ తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులు రాసిన పేపర్లకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళతోనే ఎవాల్యుయేషన్ చేయడం. తెలుగు మీడియంలో లేరా? ఆ క్వశ్చన్ ఆన్సర్ లేదండి ఇప్పుడు నోటిఫికేషన్లో. దారుణమైన ఇది ఒక పెద్ద అవమానం. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే రన్ చేస్తున్నారో, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తోనే ఐఏఎస్లు చెప్పుకుని వస్తామని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు తెలుగు భాషని ఇట్స్ ఎ సీరియస్ వైలేషన్, సీరియస్ ఇన్సినేషన్, సీరియస్ హ్యూమిలియేషన్ అనమాట. తెలుగు భాషని అవమానించడం జరిగింది. నిజంగా న్యాయ వ్యవస్థకే చేతులెత్తి మొక్కాలంటే, ఎందుకంటే సింగిల్ జడ్జి బెంచ్ నామవరపు రాజేశ్వరరావు గారు సెప్టెంబర్ 9వ తారీఖున కాళోజీ భాషా దినోత్సవం రోజున తెలుగు భాషకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా ఆయన ఇవ్వడం జరిగింది. 563 పోస్టుల్లో కేవలం 54 మందే తెలుగు నుంచి సక్సెస్ అయ్యారు. కేవలం 10% మందిరే తెలుగు నుంచి ఉత్తీర్ణులయ్యారు. అది ఇంగ్లీష్ మీడియం నుంచి 90% ఉత్తీర్ణులయ్యారు. ఇంతకంటే పెద్ద జడ్జిమెంట్, ఇంతకంటే పెద్ద అన్యాయం ఎక్కడ కనబడి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవిడెన్స్. ఇప్పుడు డివిజన్ బెంచ్కి అది ఒక బిగ్గెస్ట్ ఎవిడెన్స్ అండి. తెలుగు భాషని ఘోరంగా అవమానించడం జరిగింది. తెలంగాణ సంస్కృతిని ఘోరంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవమానించడం జరిగింది. ఇంతకంటే ఎవిడెన్స్లు అక్కడ ఏం లేవు. కాబట్టి తెలుగు మీడియం అనేది ఘోరంగా చెప్పడం జరిగిందనమాట. తెలుగుకి అవమానం జరిగింది ఈ నోటిఫికేషన్. ఇప్పటికైనా సర్దుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ ఇచ్చి అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మెయిన్స్ ఎగ్జామ్లో ఈ తెలుగు లాంగ్వేజ్ పేపర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లో ఉంటే ఈక్వల్ ఉంటుంది, ఇంక్లూజివ్నెస్ ఉంటుంది, సమ్మిళత్వం అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం ఎవరు చదువుతారంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రూరల్ ఏరియాలో చదువుతారు. రూరల్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా లోవర్ క్యాస్ట్లో చదువుతారు. ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుతారంటే అర్బన్ పీపుల్ చదువుతారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎవరు సెలెక్ట్ అయ్యారంటే అర్బన్ పీపుల్ ఇంగ్లీష్ మీడియం. అంటే కలోనియల్ హ్యాంగ్ ఓవర్.
తెలుగు మీడియానికి అవమానం జరిగింది. తెలంగాణ సంస్కృతి బాగుపడాలంటూ తెలంగాణ ఏర్పడింది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే తెలంగాణ పీపుల్, తెలంగాణ సంస్కృతి, తెలుగు భాష ఉన్నవాళ్ళు రారు. తెలంగాణ మూమెంట్ పేపర్కి ఘోరమైన మార్కులు పడినాయి, ఎస్ఏ పేపర్కి ఘోరమైన మార్కులు పడినాయి. తెలుగు మీడియం వాళ్ళు అయితే కనపడలే, 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనపడతలేదు. ఘోరమైన అవమానం జరిగింది తెలుగు భాషకి, తెలంగాణ సంస్కృతికి. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే డివిజన్ బెంచ్లో ఇది న్యాయం జరిగిద్ది. ఏమీ వరే అసలు రూరల్ ఇప్పుడు పీపుల్ అంతా న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నారు. జడ్జిలు అందరూ ఇదంతా చూస్తారు. ఒక జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఒక హృదయ స్పందన అనమాట, ఒక అద్భుతంగా దయార్ద్ర హృదయంతో ఆయన తీర్పు చెప్పడం వల్ల ఈరోజు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుని దైవంలా పూజిస్తున్నారండి ఆ 223 పేజీల రిపోర్ట్ని. సో వండర్ఫుల్ అనమాట. అలాగే న్యాయ వ్యవస్థ ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా ఇలాగే అన్ని విషయాలను పరిగణించి తెలుగు భాష ఇవన్నీ ఎలా డిస్క్రిమినేషన్ జరిగిందో అన్నీ పరిగణించి చక్కగా తీసుకుంటారని చూస్తున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని స్టూడెంట్లు భావిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి భవితవ్యం ఈరోజు తెలంగాణ మీద ఆధారపడి ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూసే బాధ్యత నాదంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి స్టూడెంట్లు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి అంటూ బయటకు వస్తున్నారు. తెలంగాణ తల్లి ఇవన్నీ వివాదాలు ఉన్నాయి. కానీ ఈరోజు తెలుగు భాష అనేదే చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సంస్కృతికి మూలం తెలుగు భాష. దాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసలు తెలుగు అకాడమీ బుక్కుల్ని మేము పరిగణించమంటూ కోర్టులో చెప్పింది. ఈరోజు స్టూడెంట్లు భయపడిపోతారు. అందుకనే ఇంగ్లీష్ మీడియం అయిపోతే ఎలా ఉంటుందండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు తీసుకోవడం ఎంత ఘోరమండి ఈ విషయం. కాబట్టి తెలుగు భాషకి, తెలంగాణ సంస్కృతికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవమానం చేసిందని ఈ ఎవిడెన్స్లు బట్టి చూస్తుంటే ప్రజలంతా నమ్ముతున్నారు. వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేకపోతే ఇటు ఫెయిల్ అయిపోయినట్టే. ఇది ఫైనల్గా ఈ ఎన్నో సందేహాలు, అనుమానాలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, నిరుద్యోగుల దీక్షల మధ్య ఈ గ్రూప్ 1 పై డివిజన్ బెంచ్ తీర్పు